జనసేన మహిళా నాయకురాలు జనసేన మహిళా నాయకురాలు ఆవిడ మాటలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయండి. ఆవిడ మాట్లాడిన ఏదైతే ఆడియో ఉందో ఆ ఆడియో వైరల్ అవుతుంది. లేబర్ రోళ్ళు విజయనగరం జిల్లాలో లేబర్ రోళ్ళు వాళ్ళు ఏమైనా వేరే గ్రహం నుంచి వచ్చారేంటండి? వాళ్ళంతా లేబర్ రోళ్ళు అండి. ఇలాంటి కొన్ని మాటలైతే మాట్లాడటం జరిగింది. ఈ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఎక్కువ మందికి తెలియాలిగా, లైక్ చేయండి మీ బాధ్యతగా. అంతేకాదు లైక్ చేయడం నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేబర్ వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారు. జనసేన మహిళా నేత నోటి దురుసు అని అనాలి. ఒక్క మాటలే చెప్పాల్సి వస్తే జనసేన కేడర్ను ఉద్దేశించి ఆ పార్టీ మహిళా నాయకురాలు తీవ్రంగా అయితే రెచ్చిపోవడం జరిగింది. తమ పార్టీకి చెందిన జన సైనికులను దారుణంగా అవమానించినట్టే నన్ను అడిగితే కనుక వారంతా వేరే గ్రహం నుంచి వచ్చారా ఏంటి అంటూ తిట్టకుండా ఆగ్రహంతో ఊగిపోయారు ఆవిడ. కాబట్టి దీనికి సంబంధించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో అది వైరల్గా మారింది. ఆ ఆడియో వినే ముందు కొన్ని మాటలు నేను చెప్తాను. ఆడియో కూడా విందాం మనం. వివరాల్లోకి వెళ్తే కనుక విజయనగరం జిల్లాలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ జనసేన నాయకురాలు పాలవలస యశస్విని గారినే ఆ ఆడియో అని అంటున్నారు. కాబట్టి ఆగ్రహంతో ఆవిడ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంతో పార్టీ నేతలు కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం ఆవిడ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఘోరంగా అవమానిస్తూ లో క్యాడర్ వాళ్ళేలో కాబట్టి అంటే ఆవిడ హై క్యాడర్ అయి ఉంటారు, అందు గురించి వాళ్ళని లో క్యాడర్ అని ఉంటారు. కాబట్టి లో క్యాడర్ వాళ్ళలో లేబర్ వాళ్ళు అండి, వాళ్ళంతాను లేబర్ వాళ్ళు. కాబట్టి ఈ పదమే ఎందుకో సరైన పదం కాదండి. అసలు ఈ పదం అసలు కనిపెట్టకుండా ఉండాలే బాగుండేమో. లేబర్ వాళ్ళు ఏంటండి మరి దాన్ని లేబర్ వాళ్ళు అండి వాళ్ళు అని సంబోధించడం, అసలు తనను పట్టించుకోవడం లేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం, పార్టీ నేతలను అడిగి నా ఫోటో వేయమని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవిడ మాట్లాడటం ఏంటి, తన ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టించుకోవాలని దుస్థితిలో పార్టీలో ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. మన వాళ్ళు కదా ఆవిడ. పార్టీలో అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించడం, పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం తనను పట్టించుకోవడం లేదని, కొందరు గోడ మీద పిల్లుల్లాగా ఉంటే ఇదే సమయంలో పదవులు వచ్చిన వాళ్ళేమో ఒకలా ఉన్నారో, పదవులు రాని వాళ్ళేమో ఇంకోలా వ్యవహరిస్తున్నారో. కాబట్టి విజయనగరం వాళ్ళు వీళ్ళైనా వేరే గ్రహం నుంచి వచ్చారా ఏంటి అని ఆవిడ మాట్లాడటం, వీళ్ళంతా అదో రకం అంటూ ఆక్రోశం వెలగక్కటం. ఇక ఆమె మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో పార్టీ కార్యకర్తలు కంగుతున్నారు. ఈ ఆడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. అది మనం విందాం. మేడం గారు ఏం మాట్లాడారనేది. దరిద్రంగా ఉందా దరిద్రంగా ఉందిరా విజయనగరంలో. అసలు క్యాడర్ చాలా లో క్యాడర్ రా, లేబర్ సరే బాబు గారు ముత్యాల నాయుడు ఉన్నారంటే వాళ్ళు ఒకటి, వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర చెట్ట అవ్వకూడదు, వీళ్ళ దగ్గర చెట్ట అవ్వకూడదు. అంటే సహాయం చేసిన దాన్ని ఒకటి గుంపులో గోవిందం చేసేసాడు ఆయన. బాలు పెట్టరా, బాలు నాకు తిట్టాడు చేశాడు, నేను ఏం లేకపోయినా ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నా ఫోటో వేసుకునేవాడు. రాజకీయంగా ఆయన పెట్టరు. ఇది నాకు చేస్తున్నారు. మన తూర్పు కాపు చేస్తున్న సన్మానాలు ఎవరికి నీకు చెప్పే ఇచ్చుకున్నాను ఫోటో సిగ్గు లేకుండా. అది కూడా చెప్తున్నా. ఆయనంతా లేదా నేను సార్ అంటే చేశాడు. ఇది మా పరిస్థితి. ఇట్లా ఉంది. పదవులు సపోర్ట్ చేసి ఇచ్చిన వారికి అంతే, చేయనోడు అంతే. ఎందుకనే మనుషులు ముందు పదవులు ఎవరికి, మనుషులు మనం. అది గుర్తు రావడం ఎవరికి, రిలేషన్స్ ఏమీ గుర్తులేవు. అసలు ఏంటి ఇలా ఉన్నారంటే ఇక్కడ అందరూ అనిపిస్తుంది. అసలు ఎక్కడో వేరే గ్రహం నుంచి వచ్చారు జిల్లాలో అనిపిస్తుంది. సరే ఉంటా. వేరే గ్రహం నుంచి రావడం ఏంటంటే మరీ దారుణంగా కాకపోతే ఇలాంటి కొన్ని పదాలు చాలా మటుకు బాధను కలిగిస్తాయి. ఆ క్యాడర్లో ఉండే వాళ్ళు జన సైనికులు లేదా వీర మహిళలు కావచ్చు, వాళ్ళకి ఎంత బాధ కలిగించి ఉంటాయి ఈ మాటలు. కాబట్టి చూద్దాం దీని మీద. ఈ వీడియో అయితే కనుక ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.